హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ 65 అయితే చేశాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేశాను. పన్నీర్ ఒకటి తెచ్చేసుకుంటే మన ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా పన్నీర్ చేసుకోవచ్చు. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకొచ్చాను. మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుందాం. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుందాం. ఇంకా ఇప్పుడు దీంట్లోకి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను కదా, దాన్ని చూసుకొని ఉప్పు కారము అయితే వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిటికెడంతా గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక సగం నిమ్మ చెక్క రసం అయితే తీసుకుందాం. చాలా ఈజీ రెసిపీ ఇది. 15 నిమిషాలలో కంప్లీట్ అయ్యిద్ది. నిమ్మరసం తీసుకున్నాక నేను వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. అది చాలా చిన్నగా ఉన్నది. ఇలా మంచిగా ఈ ఉప్పు కారము ఈ మసాలాలంతా మన పన్నీర్కు పట్టేటట్టుగా కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని పన్నీర్ని రెస్ట్ చేసుకోవాలి. మంచిగా అప్పుడే పన్నీర్కి ఉప్పు కారం అనేది చక్కగా పట్టుద్ది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేస్తున్నాను. ఈ ప్లేస్లో మన ఇంట్లో బియ్యం పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి లేదు, ఉన్న దాంతోటే నేను చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను. కొంచెం కొంచెంగా వాటర్ ఇలా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. అలాగే నేను కొంచెం రెడ్ కలర్ కూడా వేసాను. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసాను. ఎందుకంటే 200 గ్రామ్సే మనకు పన్నీర్ తీసుకున్నాం కదా, ఇంకా అందుకనే కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే సరిపోయిద్ది. ఒకదాని మీద పడకుండా ఇలా పక్క పక్కన వేసేసుకుందాం. మనకు పన్నీర్ అనేది చూస్తున్నారు కదా, ఒక 2-3 సెకండ్లు అలాగే వదిలిపెడితే చక్కగా నూనెలో నుంచి పైకి వస్తాయి. మంచిగా వేపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్. మన పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇంకా బయట కొనుక్కునే దానికన్నా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా అయితే ఇలా చేసుకోవచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ ఇది. నేను ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుతున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఇంకా మంచిగా ఇలా వేగిపోయిన తర్వాత మనము ఈ పన్నీర్ 65 అయితే తీసి పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా వేసి వేయించుకున్నానని. సో ఇలా అంతా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా పన్నీర్ 65 అయితే తయారైంది. ఇప్పుడు మరొక ప్యాన్ అయితే పెట్టుకుందాం. దీంట్లోకి నేను బటర్ అయితే వేసాను. అలాగే ఆవాలు జీలకర్ర ఒక్కటే పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే 2-3 గార్లిక్ ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు, అది వేసుకోవాలి. ఈ గార్లిక్ తోటి చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం వేయించుకున్న పన్నీర్ 65 ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ గార్లిక్ వేసాం కదా, చివర్లో మనము చాట్ మసాలా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. నేను గార్లిక్ అనేది ఎక్కువ వేసాను. చూడండి, ఆ ఫ్లేవరు మంచిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో మీరు కూడా మీ పిల్లలు కూడా ఇలా ఒక్క పన్నీర్ తెచ్చేసుకుంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే పన్నీర్ 65 ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మంచిగా సాస్ పెట్టుకొని ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.